83 కేజెస్ ఉన్నాను వచ్చినప్పుడు. ఇప్పుడు 10 కేజెస్ తగ్గాను 2 మంత్స్లో. 4 రోజులు మీ హెల్త్ కోసం తినండి, 3 రోజులు మీకు నచ్చింది తినండి. అది బాగా నచ్చింది నాకు. హెల్త్ ఇంపార్టెంట్ కదా మనకి, పిల్లల కోసం, మన పేరెంట్స్ కోసం. మన హెల్తీగా ఉంటేనే, ఆడవాళ్ళు హెల్తీగా ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలుగుతాము. చెయ్యాలని తపన ఉంటే అది పెద్ద కష్టమేం అనిపించలేదు నాకు. స్టెప్స్ ఎక్కుతుంటే బాగా ఆయాసం వచ్చేది నాకు. బీపీ ఒకటి క్లియర్ అయిపోయింది, ఆయాసం అసలు రావట్లేదు. ఎంత యాక్టివ్గా ఉన్నానంటే ఎంత పనైనా చేసుకోగలుగుతున్నా. ఏదో అరకిలో కూరగాయలు తీసుకొస్తావు, ఒక కర్రీ చేస్తావు, పిల్లలకి బాక్స్ పెట్టేస్తావు, మిగిలింది హస్బెండ్కి పెడతావు. ఇంకా ఏం మిగిలితే ఇంట్లో వాళ్ళకి పెట్టేసి మిగిలింది ఆ చట్నీ అవి ఇవి వేసుకొని ఆ రాత్రి మిగిలిన మన మిడిల్ క్లాస్ ఆలోచనలు అలా ఉంటాయి కదా. అందుకే కదా 45 ఇయర్స్ వచ్చాక ఉమెన్కి ఎన్ని రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. హెల్దీ ఫుడ్ ఎక్కడా తినలేదు, ఇంతవరకు నేను తినలేదు. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకుండా నా డైట్ చేస్తే మాత్రం కుదరదు. లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎప్పుడు లైఫ్ స్టైల్ మీదే ఆధారపడి ఉంటాయి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ ది జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా 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 బిగ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ అప్రిషియేటింగ్ మై కాంటెంట్. అండ్ ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, బట్ స్టిల్ in case you haven't still subscribed, please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ patronizing and continue following my channel. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. Hello, hi. Fat Loss and Ultimate Health series with Vinilalo. Ee roju we are having another guest, Swati. She's from Khammam. Aithe tanu enta weight undindi, enta taggindi, and just within 2 months, just with Vinila's diet. So let us hear the story of Swati on my channel, Prema the Journalist. Hi Vinila. Hi, how are you? Hi Swati. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటి ఇప్పుడు మీరు వేళ ఖమ్మం నుంచి వచ్చారా? అవునండి. సో చెప్పండి స్వాతి, మీ స్టోరీ చెప్పండి. నేను వెయిట్ లాస్ గురించి వచ్చానండి. మేడంది వీడియోస్ చూసి వచ్చాను. 83 కేజెస్ ఉన్నాను వచ్చినప్పుడు. ఇప్పుడు 10 కేజెస్ తగ్గాను 2 మంత్స్లో. వినిలా దగ్గరకు వస్తే దిస్ కెన్ బి క్రాక్డ్ అని మీకు ఎట్లా అనిపించింది? వెయిట్ తగ్గుతాను గ్యారంటీ? కానీ గ్యారంటీగా తగ్గుతా అని అప్పుడు నేను అసలు ఏమి అనుకోలేదండి. వీడియోస్ చూశాను, తను చూసే ముందు నాకు మంచిగా అనిపించేది. వీడియోస్ ఆ మాటలు అవి వింటుంటే చాలా మంచిగా అనిపించేది. డైట్ కంటే కూడా మెయింటెనెన్స్ డైట్ అనేది నేను విన్నాను తనది. 4 రోజులు మీ హెల్త్ కోసం తినండి, 3 రోజులు మీకు నచ్చింది తినండి. అది బాగా నచ్చింది నాకు. అది బాగా నచ్చింది. చూద్దాం అసలు 2 మంత్స్ చేస్తే ఎట్లా ఉంటది. మనం 6 నెలలకి మనకు అన్నప్రసన్న అయిన కానీ ఇన్ని సంవత్సరాలు తింటానే ఉన్నాము అన్ని. ఇంత బరువు ఉన్నాము. అసలు హెల్త్ ఇంపార్టెంట్ కదా మనకి, పిల్లల కోసం, మన పేరెంట్స్ కోసం. మన హెల్తీగా ఉంటేనే, ఆడవాళ్ళు హెల్తీగా ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలుగుతాము. సో నేను అసలు చూద్దాం అన్నట్టుగా వచ్చాను. వచ్చాక మనకి 1 గంట సేపు అన్ని చెప్తారు. ఇక్కడ వచ్చాక అన్ని చెప్పారు. ఇక్కడ రాగానే అసలు మీరు ఎంటర్ అయినప్పటి నుంచి అసలు ఏం జరుగుతుంది చెప్పండి. ఇక్కడ స్పార్కిల్లో వచ్చాక మనం 500 కట్టి ముందు కన్సల్టెన్సీ తీసుకుంటాము. సార్ చెప్తారు అన్ని మనకు 1 గంట సేపు అన్ని ఎలా ఉంటుంది, డైట్ ఎలా ఉంటుంది, మన అన్ని కండిషన్స్ ఉంటాయి మేడం దగ్గర. 10:30 కల్లా నిద్రపోవాలి మెయిన్. ఆ కండిషన్ అట్లా అయితేనే జాయిన్ అవ్వండి, లేకపోతే వద్దని మేడం కంటే ముందు వీళ్ళే చెప్తారు. మేడం దాకా అవసరం లేదు. 1 గంట సేపు అన్ని వాళ్ళు ఫుడ్ ఎలా తినాలి చేసుకునే తినాలి, బయట నుంచి తెచ్చుకోవడం కాదు. ఇలా అయితేనే జాయిన్ అవ్వండి అని చెప్తారు. తర్వాత ఎవరిష్టం, వచ్చిన వాళ్ళు అందరూ జాయిన్ అవ్వాలని లేదు, చెయ్యాలని లేదు. వాళ్ళకి ఇష్టమైతే ఇక్కడ ఫిక్స్ అయిన వాళ్ళు వస్తారు, జాయిన్ అవుతారు. అంతేనా? అంతే. సరే, మీకు ఈ కండిషన్స్ చెప్పినప్పుడు మీకు ఎక్కడ కూడా అంటే అమ్మో ఇన్ని కండిషన్స్ ఉన్నాయంటే ఇది నేను చేయగలుగుతానా? బికాజ్ 10:30కి పడుకోవడం అందరికీ సాధ్యం కావట్లేదు ఈ రోజుల్లో. అలాగే మీరు వండుకొని మీరే తినాలి, అండ్ ఫ్యామిలీ అంతా ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ కూడా అవసరం. ఇప్పుడు మీరు ఒక్కరి కోసం మీరు వండుకోలేరు, అందరికీ కలిపి ఉండాలి. మళ్ళీ వాళ్ళకి సపరేట్, మీకు సపరేట్. సో దిస్ ఆల్ బిగ్ థింగ్. సో వాళ్ళు మీకు చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఇది నేను చేయగలనా లేదా
అనే డౌట్స్ ఏమైనా వచ్చాయా మీకు? అంత పెద్ద కష్టమేం అనిపించలేదండి. చేసుకోవడంలో పెద్ద కష్టం ఏముందండి. ఒక ఉదయం ఒక 1/2 అవర్, సాయంత్రం ఒక 1/2 అవర్. ఒక యూట్యూబ్ లో వీడియో చూసినంత కూడా ఉండదు టైం. మనం చేసుకోవడానికి చెయ్యాలని తపన ఉంటే అది పెద్ద కష్టమేం అనిపించలేదు నాకు. చేసుకున్నాను, ఈజీగానే అనిపించింది. అంటే తినడం మనం ఫిక్స్ అవ్వాలి, నేను తినాలి అనుకుంటే అన్నీ ఉంటాయండి మేడం డైట్ లో. మనమన్నా మామూలుగా ఫుడ్ తింటే ఒక 2 ఏదో కొంచెం తింటాం. మేడం డైట్ తింటూనే తగ్గుతాం మనం. తింటూనే 4 సార్లు తింటాం, ఒక్కసారి కాదు. మార్నింగ్ జ్యూస్ ఉంటది, 11కి బ్రేక్ఫాస్ట్ లో ఏదో ఒకటి ఉంటది, మళ్ళీ 3కు స్నాక్స్ ఉంటాయి, మళ్ళీ 6కి డిన్నర్ ఉంటది. ఇంకేం కావాలి? అది నచ్చింది నాకు. తింటూనే తగ్గాము. ఫుడ్ తింటూనే, మెడిసినో లేకపోతే ఇది లిక్విడ్ తాగాలి ఈ బ్రేక్ఫాస్ట్ లో అట్లా లేదు కదా. హ్యాపీగా ఉంది. అందుకే తనది నాకు బాగా నచ్చింది. అయితే మీ వెయిట్ వల్ల మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయా? మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా? నేను ముందు కారణం ఏంటంటే స్టెప్స్ ఎక్కుతుంటే బాగా ఆయాసం వచ్చేది నాకు. దానికోసమే నేను జాయిన్ అయ్యాను. అది ఏమైనా తగ్గుతుందేమో చూద్దాము అని. నాకు చాలా 2-3 ఇష్యూస్ సాల్వ్ అయినాయి డైట్ అయ్యి. బీపీ ఒకటి క్లియర్ అయిపోయింది. నేను మొన్న చెప్పాను కూడా మేడంకి అది. తర్వాత ఆయాసం అసలు రావట్లేదు. చాలా హెల్దీగా ఉన్నా. ఎంతసేపైనా ముందు నాకు అసలు ఎంత యాక్టివ్గా ఉన్నానంటే ఎంత పనైనా చేసుకోగలుగుతున్నా. నాది క్లౌడ్ కిచెన్. సో నేను వర్కర్స్ కూడా ఎవరు, నేను నా హస్బెండ్ ఇద్దరే చేసుకుంటాం పని. హ్యాపీగా చేసుకుంటాను ఎంత పని అయినా. సో వినీలా, ఇలాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మేము జస్ట్ 2 monthsలో తగ్గాము, మా ఇంత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మాకు ఏదైతే ఒకప్పుడు ఉండేదో అది ఇప్పుడు లేదు అని చెప్పినప్పుడు, యాజ్ అ పర్సన్ హూ సజెస్టెడ్ దిస్ హెల్త్ టిప్స్ కానీ ఫుడ్ కానీ మీకు ఏమనిపిస్తుంది అసలు? ఇన్సైడ్ వాట్ యూ ఫీల్? యాక్చువల్గా పాత కాలంలో ఏం జరిగేదో అదే నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను, విత్ హెల్దీ ఆప్షన్స్. సో లైఫ్ స్టైల్ని చేంజ్ చేస్తున్నాను కాబట్టి నేను చేసింది ఏమీ లేదు. నేను చేసేది 20%. ఎప్పుడు చెప్పేది అదే. వాళ్ళకే వాయిస్ నోట్స్ వెళ్ళినప్పుడు అవన్నీ కుక్ చేసుకోవాల్సింది వాళ్ళే, అవన్నీ 10:30కి పడుకోవాల్సింది వాళ్ళే, నేను పంపించే వాటర్ తాగాల్సినది వాళ్ళే. అంటే చేసుకొని నేను అన్ని వాయిస్ నోట్స్లోనే పంపిస్తాను. ఇంట్లోనే ఆల్కలైన్ వాటర్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. వాళ్ళ ప్రాబ్లమ్స్కి తగ్గట్లు వాళ్ళకి వెళ్తాయి వాటరు. అండ్ వాళ్ళు బీపీ తగ్గుతుండే కొద్దీ వాళ్ళు ఫిజిషియన్ని కన్సల్ట్ చేస్తారు. వాళ్ళ డోసులు తగ్గించడం జరుగుతుంది. అండ్ సో ఎవరు ఎలా పాటిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా పాటిస్తే వాళ్ళ రిజల్ట్స్ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. నా దగ్గర ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు తగ్గిన బీపీ కానీ, మీకు తగ్గిన అంటే కంట్రోల్ అయిన డయాబెటీస్ కానీ, ఇవి మానిటర్ చేయడానికి నా దగ్గర ఉండేది మెయింటెనెన్స్ డైట్. అది కూడా మానిటర్ చేయడానికి ఒక మినిమల్ అమౌంట్తో పెట్టాను. 25,000 ఐఎమ్ రివీలింగ్ అమౌంట్ 1 yearకి. నేను 4 days నేను ఒక డైట్ పంపిస్తాను హెల్తీగా. అది వీక్లో ఏ రోజైనా తినొచ్చు. ఈరోజు నేను పంపించింది తిని వెయిట్ తగ్గాక, ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యాక, అంటే మ్యాక్సిమం కంట్రోల్ అయ్యాక, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నాక. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకుండా నా డైట్ చేస్తే మాత్రం కుదరదు. సో నేను అన్ని గుడ్ థింగ్స్ని యాడ్ చేస్తాను. ఏదో ఇంత అన్నము 2 కూరలు వేసుకొని తిన్నాము, ఏం కూరలు వేసుకొని తిన్నామో వాళ్ళకి ఐడియా ఉండదు. సో నేను హెల్దీగా 4 రోజులు ఇచ్చేస్తాను విత్ బౌల్ ఆఫ్ రైస్. చక్కగా నైట్ ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్తో, మంచి జ్యూస్తో, ఇలా నేను మెయింటెనెన్స్ డైట్లో మీరు తగ్గిన వెయిట్ని కూడా మెయింటైన్ చేస్తాను. 3 days మీరు కాంటినెంటల్ తింటారా, అసలు మీకు ఏమన్నా ఐస్ క్రీమ్ తినాల్సిన క్రేవింగ్స్ ఉన్నాయా, మీ 3 రోజులు నాన్ వెజ్ తింటారా, కొంతమంది ఆల్కహాల్ తాగుతారు, నా డైట్లో ఉండదు. నా డైట్లో నేను నాన్ వెజ్ కూడా మెయింటెనెన్స్లో చెప్పను. సో మామూలు డైట్లో ఉన్న ఫిష్ ఎగ్ చెప్తాను. ఆ టైంలో ఆ 3 రోజులు అంటే 4 రోజులు మీ ఇంజన్ కోసం తినండి, 3 రోజులు మీ నాలుగు కోసం తినండి. అది బాగా నచ్చింది నాకు. డైట్ చేశాక కూడా మనకి వేరే ఫుడ్ అసలు అదే మేడం చెప్పిందే తినాలనిపిస్తుంది. అవునా? అంత టేస్టీగా ఉంటాయా? చాలా టేస్ట్ మనకి అర్థమైంది, బాడీ అలవాటు. తను అనేది అదే కదా, లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యింది. మీ మెయింటెనెన్స్ స్టార్ట్ అయిందా మీకు? అది ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మెయింటెనెన్స్ లో ఏం తక్కువ ఉంది, అన్ని ఉన్నాయి. ఒక రైస్ ఉంది, బౌల్ ఆఫ్ రైస్, ఇంకేం కావాలి, అన్ని ఉన్నాయి. పుల్కాలు ఉన్నాయి, కర్రీస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, జ్యూస్ ఉంది, అన్ని ఉన్నాయి. స్వాతి ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి తన ప్రాబ్లమ్ ఇది అని చెప్పినప్పుడు మీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటి వినీలా? బికాజ్ నాకు తెలిసి మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడతారు కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరితో ఇనీషియల్ స్క్రీనింగ్ అయ్యాక మీ దగ్గరకు వస్తారు. తను అసలు యాక్చువల్గా ఏ సమస్యతో వచ్చింది, తను చెప్పింది ఓకే, బట్ మీకు గుర్తుంటుంది కదా కొన్ని,
యాక్చువల్ గా తనకి నాకు మెయిన్ తను నడవలేకపోతుంది, ఆయాసం అనేది. ఇప్పుడు బీపీ ఉందనుకోండి, ఒక టాబ్లెట్ వేసుకుంటే అది కంట్రోల్ అయింది, బట్ ఆయాసం అనేది కంట్రోల్ అవ్వదు. సో అది వెయిట్ లాస్ విత్ హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ డైట్తోనే తగ్గుతుంది. సో తను వచ్చిన రోజు బిఎంఐ చెక్ చేసుకున్నారు, అండ్ నెక్స్ట్ మళ్ళీ బిఎంఐ చెక్ చేసుకున్నారు. మజిల్ కూడా బాగుంది. సో తన బీపీ కంట్రోల్ అయిందంటే కొంతమందికి 2 నెలల్లో కంట్రోల్ అవుతుంది, కొంతమందికి 6 నెలల్లో కంట్రోల్ అవుతుంది. సో డిపెండ్స్, అంటే వాళ్ళ రేషియోని బట్టి. కొంతమందికి మినిమల్ టాబ్లెట్ తో కంట్రోల్ అవుతుంది. అంటే మీ బాడీ డిఫరెన్స్ని బట్టి, అంటే ఒకళ్ళకి బీపీ కంప్లీట్గా రివర్స్ అవ్వచ్చు, కొంతమంది కంట్రోల్ అవ్వచ్చు. మెల్లమెల్లగా మీరు లైఫ్ స్టైల్ని చేంజ్ చేస్తే కంప్లీట్గా లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎప్పుడు లైఫ్ స్టైల్ మీదే ఆధారపడి ఉంటాయి. అయితే ఇట్లా స్వాతిలాగా ఒక ఇష్యూతో, ఒక సమస్యతో వచ్చిన వాళ్ళకి, అంటే ది ఎంటైర్ ఎకో సిస్టమ్, ఫ్యామిలీ, హస్బెండ్, పిల్లలు, అత్తమామలు, అమ్మ నాన్నలు, వాట్ ఎవర్, ఆ సొసైటల్ సపోర్టు, ఫ్యామిలీ సపోర్ట్ అన్నది లేకపోతే కొంచెము ఇలాంటి విమెన్కి ఇట్స్ లిటిల్ డిఫికల్ట్ అని నాకు అనిపిస్తుంది. సో మీరు ఆ విషయంలో వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు జనరల్గా? అంటే మేబీ అందరికీ రకరకాల వంటలు చేయాల్సి వస్తుంది, ఆ డిఫికల్టీసే వస్తాయి. నేను అంటాను, నేను చెప్పిన కర్రీస్ అందరికీ ఇవ్వండి, బాగుంటాయి అంటాను. హెల్దీ. ఇప్పుడు స్వాతి ఏమంటుందో విందాం. సో టెల్ మీ స్వాతి, హౌ ఇస్ ద సపోర్ట్? ఎట్లా ఉంటుంది ఇంటి నుంచి సపోర్ట్, హస్బెండ్ నుంచి సపోర్ట్? నాకు మా ఇంట్లో బాగా సపోర్ట్ ఉంటుందండి. మా హస్బెండ్ సపోర్ట్ తోని 10:30 కల్లా పడుకోవాలంటే ముందు హస్బెండ్ సపోర్ట్ ఉండాలి. అదే ఎగ్జాక్ట్లీ. అవును, అది కర్రీ చేసుకోవడంలో కూడా తన సపోర్ట్ ఉంది. అందరు సపోర్ట్ ఉంటేనే చేయగలుగుతాం. అంటే మీకు అది అవి చేసుకోవడం నా వరకు, నేను అంటే నా పర్సనల్ గా నేను చెప్పేది ఏంటంటే పెద్ద కష్టమేం కాదండి. ½ అన్ అవర్ చెప్తున్నా కదా, మనం ఫోన్ పట్టుకొని ఒక 10 నిమిషాలు ఒక వీడియో చూస్తాం కదా, ఏదో ఒకటి పనికిరాని చెత్త అంతా చూస్తూ ఉంటాం మనం. ఆ చెత్త చూసే బదులు నీ హెల్త్ కోసం నువ్వు చేసుకో. మీరు డయట్ స్టార్ట్ చేసిన ఒక మొదటి 1 వీక్ వదిలేయండి. రెండో వీక్, ఎందుకంటే మొదటి 1 వీక్ కొంచెం నాకు తెలుసు, ఎందుకంటే ఇంతకు ముందు ఒకళ్ళతో మనం టెస్టిమోనియల్ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు ఆ వారం ఎట్లా ఉంటుంది అని. నేను అనేది ఒక సెకండ్ వీక్లోకి వచ్చినప్పుడు ఒక రోజు డయట్ మీరు ఏమన్నా రివీల్ చేయగలుగుతారా? మీరు తీసుకున్న డయట్ మీకు గుర్తుందా? బ్రేక్ఫాస్ట్ ఎట్లుంటుంది, లంచ్ మీరు తీసుకున్న డయట్ గుర్తుంది, ఒకసారి చెప్తారా? అసలు వాట్ డిడ్ యూ టేక్? లేవంగానే ఒక ఏదో ఒకటి, ఒక లవంగా, దాల్చిన చెక్క అలాంటివి ఉంటాయి, ఒక 2-3 తులసి ఆకులు, వాటితో ఒక కషాయం లాగా తాగడం. ఓకే. కాఫీ టీ తాగే వాళ్ళు తాగొచ్చు, ఇబ్బంది అయింది, తాగొచ్చు. టీ కాఫీ ఇస్తారు మేడం, షుగర్ ఆప్షన్ మీ ఇష్టం అంటారు. ఖచ్చితంగా ప్రతిదీ మెన్షన్ చేస్తారు మేడం ఆడియోలో. తాగొచ్చు. 9కి జ్యూస్ ఉంటది, ఆ జ్యూస్ తాగితే అసలు మనకి టిఫిన్ తినాలనిపించదు. అవునా? మొత్తం సీడ్స్ మొత్తం అన్ని ఉంటాయి, వాల్నట్స్, బాదాము అన్ని ఉంటాయి, మొత్తం సియా సీడ్స్. వాటితోటి ఏదో ఒక మన ఉంటాయి కదా, కినోవా గానీ ఏదో ఒక ఫ్రూట్ వేసి పట్టుకొని ఒక 200 ml జ్యూస్ ఉంటుంది. తర్వాత 11కి అంటే వాళ్ళని బట్టి ఇస్తారు కదా మేడం డైట్. నాకైతే ఎక్కువ ఇవే ఇచ్చేవాళ్ళు, ఇడ్లీ, 2 ఇడ్లీ, దోశ నాకు చాలా నచ్చింది. ఓకే. 2 ఇడ్లీ, అది తింటే 2 ఇడ్లీ తింటే ఒక డజన్ ఇడ్లీ తిన్నంత ఫీలింగ్ వస్తుంది మనకి. అది కూడా మనమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. నార్మల్ ఇడ్లీ పిండి కాదు, మినపప్పు, మినపప్పుతో ఉంటాయి, కాకపోతే ఇడ్లీ రవ్వ ఉండదు. మన కొర్రల రవ్వ, బ్లాక్ రైస్ ఏదో ఒకటి దాంట్లో కలుపుకోవాలి. దాంట్లో ఇడ్లీలో ఒక 8 ఐటమ్స్ ఉంటాయి కలుపుకుని. మన నార్మల్ ఇడ్లీలో ఏంటంటే ఇడ్లీ రవ్వను మామూలుగా మినపప్పే కదా, దోశ స్టోర్ బియ్యం కలుపుకుంటాము. ఇది అట్లా ఉంటుంది. దోశ పిండి కూడా చాలా బాగుంటుంది. మామూలుగా నేను చిన్నప్పుడు ఒక 12 ఇడ్లీ తినే కానీ స్కూల్కి వెళ్ళేదాన్ని కాదు, అంత తినేదాన్ని. ఇప్పుడు ఆ లాస్ట్ ఆ 2 ఇడ్లీ ఒకళ్ళు ఉన్నా గానీ అవి కూడా తినేసేదాన్ని మిగిలితే. ఇప్పుడు ఆ 2 ఇడ్లీ మనకి సరిపోద్ది అనమాట. మిగిలితే సరిపోతుంది. ఇప్పుడు మా నార్మల్ ఇడ్లీ తినాలనిపించట్లా, తింటే అదో ఫీలింగ్, అమ్మో ఇదేదో తప్పు చేస్తాను, ఇదేదో తప్పు జరిగిపోతుంది అనే ఫీలింగ్ వచ్చింది ఈ 2 months లో. వెరీ నైస్. అంటే ఇప్పుడు ఆ 2 నెలలు ఏదో డయట్ చేసాము అన్న థాట్ కాకుండా ఫుడ్ మీద నాలెడ్జ్ పెంచుకుంటున్నారు. అంటే లైఫ్ టైం కి ఒక కరెక్షన్. అవును, అంతేకాదు జీవితానికి ఒక కరెక్షన్. ఇప్పుడు గతంలో ఏం తినేవాళ్ళము, అరే ఇంత పాయిజన్ తిన్నాము మనం,
ఇప్పుడు ఏంటి ఇంత కరెక్షన్ చేసుకున్నాము, మనం నెక్స్ట్ లైఫ్ అంతా ఇలా ఉండాలి అంటే కదా. తెలియకండి ఇప్పుడు అదే 2 ఇడ్లీలు 2 దోశలు 2 పుల్కాలు కొంచెం కినోవాతో ఉప్మా ఇవన్నీ తిన్న వాళ్ళు ఇప్పుడు బౌల్ ఆఫ్ రైస్ తింటుంటే వెయిట్ పెరిగారా? ఇప్పుడు పెరగలేదు, పెరగలేదు, అస్సలు పెరగలేదు, ఒక 1 గ్రామ్ కూడా అస్సలు పెరగలేదు. అదే కదా నాకు వండర్ అనిపించేది. 4 రోజులు మేడం ఇచ్చిన డైట్ తిని 3 రోజులు మళ్ళీ మనకి నచ్చింది తినొచ్చు ఏదైనా. కెన్ యూ టెల్ మీ హౌ వినీలా ఎట్లా పాసిబుల్ ఇది? ఇప్పుడు 3 రోజులు మనం ఇష్టం వచ్చింది తినడం, అందులో మీరు ఐస్ క్రీమ్ కూడా అంటున్నారు, తిన్నప్పుడు 4 రోజులు మీరు ఇచ్చిన డైట్ తిన్నప్పుడు వెయిట్ పెరగకుండా ఎలా ఉంటారు? ఆ 3 డేస్లో వాళ్ళు పెరిగినా నేను ఈ 4 డేస్లో కట్ చేసేస్తాను. ఓకే, అంతే, బాడీని అలా అడాప్ట్ చేసేస్తాను. ఈవెన్ దో డైట్లో కూడా క్యాలరీలు తక్కువ అంటారు, 100-150 కన్నా నేను తక్కువ ఇవ్వను. ఓకే, ఇప్పుడు వాళ్ళ బిఎంఆర్ని బట్టి మనం క్యాలరీస్ డిసైడ్ చేస్తాం, ఎవరి హైట్ ఎవరి లావుని బట్టి. సో దాన్ని బట్టే మనం డైట్ స్టార్ట్ చేసుకుంటాం. వాళ్ళ మెటబాలిక్ రేట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం. మెటబాలిక్ రేట్ని డిక్రీజ్ చేసేది తప్పు అయితే నేను ఎప్పుడు చేయను. తప్పు చేసే పని అయితే అదే తప్పు జరిగితే మెయింటెనెన్స్లో చక్కగా 300-400 క్యాలరీస్ జ్యూస్ తాగుతారు, చక్కగా 600-500-600 మీల్ ప్లాన్ తింటారు. 4 o'clock స్నాక్ వదిలేస్తా, మీరు ఫ్రూట్స్ తినండి, లేకపోతే మీరు బజ్జీలు తింటారా పునుగులు తింటారా డైలీ మెయింటెనెన్స్లో. నేను అసలు స్నాక్స్ చెప్పను, వాళ్ళ ఇష్టం అంట. స్నాక్ మీకు నచ్చింది తినమంటారు. 4 o'clock స్నాక్ లో 7కి మాత్రం హెల్దీ ఫుడ్ ఇస్తాను. నైట్కి ఆకలేస్తే ఆప్షన్ చెప్తాను. ఓకే, అప్పుడు కూడా చక్కగా మంచిగా 3 దోశలు 3 పెసరట్లు 3 బొబ్బర్ల దోశలు 3 మినపట్లు, ఇలానే 2 మినపట్లు, ఆకలేస్తే ఇంకోటి కూడా తినండి అని కూడా చెప్తాను. ఎందుకు ఇట్లా ఒక నెగటివ్ ప్రచారం ఎందుకు జరుగుతుంది? వాట్ డు యూ థింక్? అంటే ఇంత పగడ్బందీగా ఇన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఇన్ని పెడుతున్నారు, క్యాలరీలు తగ్గించిస్తున్నారు అని, లేకపోతే అసలు సరైన ఫుడ్ ఇవ్వట్లేదు అని, మొత్తము అంటే స్టార్వ్ చేస్తున్నారు అని, ఎవరు చేస్తున్నారు? కస్టమర్ వచ్చిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు సరిపోకపోతే అది ఎవరో ఒకళ్ళిద్దరు చేసిన దానికి మనం ఏం చేయలేం. వాళ్ళకి సరిపోకపోతే ఇప్పుడు ఉన్నాను నేను బిర్యానీ తినాలని బ్రెయిన్ లో ఫిక్స్ అయ్యి డైట్ చేయకుండా బిర్యానీ తింటే అది ఎవరు తప్పైంది? నా తప్పైంది. రైట్, తను ఏం చెప్పింది అలా ఇష్టమైతేనే రావాలి, చెయ్యాలి. తన మీద నిందలు మోపటం అనవసరం. అది తక్కువ క్యాలరీస్ అంటే ఇప్పుడు అందరూ, నేను ఆప్షన్స్ కూడా ఇస్తా, ఆకలేస్తే 10 రకాలు, బట్ వాళ్ళకి ఆ ఆప్షన్స్ నచ్చవు. రైట్, నచ్చవు. ఇప్పుడు మీకు ఆకలేస్తే అక్కడ ఏది ఉంటే అది తింటాం. ఒక రూమ్లో మనం ఉంచేసి మన ఒక రోజు 2 రోజులు స్టార్వ్ చేశాక నాకు ఇష్టం లేనిది సేమియా ఉప్మా, నాకు అసలు ఇష్టం ఉండదు సేమియా ఉప్మా, అది నాకు 2 రోజుల తర్వాత పెట్టినా నాకు ఇష్టం ఉందా లేదా అనేది నేను పట్టించుకోను. కరెక్ట్, నా కడుపు కోసం నేను తింటాను. సో ఇక్కడ నేను మీకు ఆకలేస్తే అడిషనల్ ఆడియో మంచి ఫుడ్స్, గుడ్ ఫుడ్స్ ఒక 10 ఆప్షన్స్ ఇస్తాను, అందులోవి తినండి. పోనీ మీకు తినాలి, ఏదో నోరు తినాలనిపిస్తుందన్నా కూడా అందులోవే తినండి అని ఆప్షన్స్ ఇస్తున్నాను. అక్కడ క్యాలరీ కౌంట్ ఏముంది? ఇప్పుడు నా బిఎంఆర్ ప్రకారం నాకు 1200 క్యాలరీలే ఉంటాయి, తన బిఎంఆర్ ప్రకారం తనకు 1300 క్యాలరీలు 1400 క్యాలరీలే ఉంటాయి. దాని ప్రకారమే మనం కౌంట్ చేసి ఇస్తాం. హైట్ ఎక్కువ ఉన్నారా, వెయిట్ ఎక్కువ ఉన్నారా, వాళ్ళకి ఎక్కువ క్యాలరీ కౌంట్స్ ఉంటాయి. దాని ప్రకారం ప్రోటీన్, కార్బ్స్ మనం ప్లాన్ చేసి ఇస్తాం. సో నాది బ్యాలెన్స్డ్ డైట్. సో నా డైట్ అందరికీ నచ్చాలని రూల్ అయితే ఉండదు. ఏ ఒక్క రోజైనా అనిపించిందా అంటే అరే అంటే 2 విధాలుగా, ఇది నా లైఫ్ లాంగ్ నేను ఇలాంటి డైటే తింటే మంచిది, ఆర్ మై గాడ్ ఇది ఎంత తొందరగా అయిపోతే అంత మంచిది అని అనిపించిందా? ఎట్లా అనిపించింది? అంటే ద మోర్ అండ్ మోర్ యు ఆర్ ఫాలోయింగ్ దిస్ డైట్, ఎప్పుడు ఇలాగే ఉంటే బాగుండు అనిపిస్తుంది. నాకైతే మేడంతో ఎప్పుడు జర్నీ చేయాలనిపిస్తుంది. డైట్ అంత బాగుంది నిజంగా. నేను ఇవ్వాలేదో, మీరు హార్ట్ఫుల్గా చెప్తున్నా, నేను ఇవ్వాలేదో మీ ఇంటర్వ్యూ కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో చెప్పట్లేదు. ఇది హార్ట్ఫుల్గా నేను ఎప్పటికీ మేడంతోనే 1 year ప్యాకేజ్ తీసుకుంటా, మేడంతో మేడం చెప్పిందే తింటా. నాకు అంత నచ్చింది. మీ పిల్లలు ఏమంటున్నారు స్వాతి? మీ హస్బెండ్, మీ పిల్లలు మీలో ఉన్న ఈ ట్రాన్స్ఫర్మేషన్ని చూసి వాట్ ఆర్ దే సేయింగ్? పిల్లలకి బాగా నచ్చిందండి, మా హస్బెండ్కి కూడా నచ్చింది. తను చాలా బాగా ఇదయ్యావు, అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అని తను కూడా అంటూ ఉంటారు. మెయిన్ ఆయాసం ఒకటి రావట్లేదు. అందరూ కొంచెం అంటా ఉంటారు కదా, మొహం పీక్కుపోయింది అది ఇది అని. మనం హెల్తీగా ఉన్నాం అనేది మనకు తెలుస్తుంది, పక్కన వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు. అంతే. అలా ఎవరైనా మొహం పీకిపోయింది అనగానే మళ్ళీ ఒక బిర్యానీ తినేస్తే మళ్ళీ అదే మనం ఫిక్స్ అవ్వాలి ఫస్ట్. మన ఇది గట్టిగా ఉంటే
ఆటోమేటిక్ రిజల్ట్ అవే వస్తాయి. ఇంకా మీ ఫ్యామిలీలో ఎవరన్నా కానీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? మా అమ్మగారను మా పాప, చిన్న పాప ఉంటుంది. అయితే చిన్న పాపకి నా డైట్ సరిపోద్దని మేడం టెస్ట్ చేసి చెప్పారు. అదే తను డబ్బుల కోసమో ఇంకో దేనికోసం చేయాలనుకుంటే తన దగ్గర కూడా తీసుకొని చెప్పొచ్చు కదా. చెప్తున్నా మామూలుగా మమ్మీ డైట్ నీకు సరిపోతుంది అని చెప్పారు. సో అంటే మళ్ళీ ఎక్స్ట్రా కట్టక్కర్లేదు, అసలు రూపాయి కూడా కట్టక్కర్లేదు. నా డైట్ తనకు అంటే ఇప్పుడు మనకి తెలియదు కదా, మాకు తెలియదు కాబట్టి మరి మా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని చెప్పొచ్చు కదా, కానీ తను చెప్పలేదు కదా. మా అమ్మగారు కూడా చేద్దాం అనుకుంటున్నారు, వస్తారు అమ్మ. వెరీ నైస్, వెరీ నైస్. అయితే స్వాతి, మీకు గుర్తుందా, మీరు అన్నారు ఇందాక ఒక మాట, నాకు అది మైండ్లో పడిపోయింది. అంటే అన్నప్రాసన అయినప్పటి నుంచి 40 ఏళ్ల వరకు మనకు నచ్చిందల్లా తిన్నాం, ఏది పడితే అది తిన్నామని. ఈ ప్రాసెస్లో ఒక పక్కన మనం నచ్చిందల్లా తినటము, అంటే మన కడుపులోకి ఏం వేస్తున్నాం కూడా ఒక అవగాహన లేకుండా తినటం ఒకటి. రెండోది, మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో విమెన్, ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్, వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ముందు ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేయాలి ఏదో ఒకటి, ఆఖరికి మిగిలింది అది చెత్త చెదారం ఏదైతే అది కడుపులోకి తోసేయాలి. ఈ 2 రకాలుగా జనరల్గా విమెన్ ఆర్ లూజింగ్ హెల్త్. అవునా కదా వినీలా? మీ దగ్గరకు వచ్చే విమెన్ కూడా మెయిన్ కంప్లైంట్ ఇదే కదా. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు సరిగ్గా అన్నా తినరు, లేకపోతే ఎక్కువ అన్నా తింటారు, అనవసరమైనవి తింటారు, మిగిలిపోతుందని తింటారు, మిగిలిపోయింది కూడా తింటారు, వేస్ట్ అయిపోతుంది. సో ఆ తినడం వల్లనే గట్ హెల్త్ కంప్లీట్గా నాశనం అయిపోతుంది. సో మీరు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మీరు కూడా ఏమైనా ఫేస్ చేశారు? అవునండి, అంతే కదా. ఇప్పుడు మధ్యతరగతి అక్కడి నుంచి అందరం వచ్చిన వాళ్ళని తెలుసు కదా, ఎప్పుడు కూడా ఇంత మంచి ఫుడ్ నేను తినలేదు. అంటే ఎలా అంటే ఏదో 1 కిలో కూరగాయలు తీసుకొస్తావు, కర్రీ చేస్తావు, పిల్లలకి బాక్స్ పెట్టేస్తావు, మిగిలింది హస్బెండ్కి పెడతావు, ఇంకా ఏం మిగిలితే ఇంట్లో వాళ్ళకి పెట్టేసి మిగిలింది ఆ చట్నీ అవి ఇవి వేసుకొని ఆ రాత్రి మిగిలిన మన మిడిల్ క్లాస్ ఆలోచనలు అలా ఉంటాయి కదా, అలా తినేస్తాం. ఇంతవరకు హెల్దీ ఫుడ్ ఎక్కడ తిన్నాం? అందుకే కదా 45 years వచ్చాక ఉమెన్కి ఎన్ని రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. హెల్దీ ఫుడ్ ఎక్కడా తినలేదు, ఇంతవరకు నేను తినలేదు. మేడం దగ్గరకు వచ్చాక ఎన్ని హ్యాపీగా, మా అమ్మ ఎంత హ్యాపీ అసలు ఈ విషయాల్లో. వినీలా, ఒకసారి మీరు గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నా దగ్గరికి వచ్చే విమెన్ వాళ్ళ కథలు వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే నా కన్నీళ్ళు ఆగవు అని చెప్పారు మీరు. అంటే ఐ ఫీల్ సో ఇమోషనల్ లిసనింగ్ టు దేర్ స్టోరీస్ అన్ని. అసలు నా పరిస్థితి ఏంటి, నా కళ్ళల్లో నీరు. వాళ్ళ అంటే ఇది అదర్ దాన్ డైట్. ఒక లేడీ ఎన్ని బాధలు పడుతుంది అనేది నాకైతే బాగా తెలుసు. అందుకనే నేను ఉమెన్ ఎప్పుడు సెల్యూట్ అనే అంటాను. అంటే బీయింగ్ ఏ ఉమెన్ సెల్యూట్ చేయటం ఈజీయే అనుకుంటారు, బట్ నేను ఇన్ని బాధలు ఎప్పుడు వినలేదు. నా లైఫ్లో ఉండేవి నాయి వేరుంటే, అంతకంటే తల తన్నేవి, భరించలేనివి, నేను ఎందుకు బ్రతుకుతున్నాను అనేది కూడా. అంటే నేను లేవటం నాది ఒక జనరల్గా, నేను ఒక యంత్రాన్ని అని పనిచేసే వాళ్ళు 10లో 8 మంది మిడిల్ క్లాస్ వాళ్ళలో. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్. కరెక్ట్. వాళ్ళ జీవితం గురించి చెప్తుంటే మీరు దే ఆర్ లైక్, ఆ స్టోరీస్ ఎవరైనా చెప్తాను అన్నా కూడా ఐ లెట్ యు నో, దే విల్ ఇన్స్పైర్ సమ్ పీపుల్. వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ వాళ్ళకి ధైర్యం ఉంటుంది అన్నమాట. నేనైతే రీసెంట్గా భర్త చనిపోయి 2 పిల్లల్ని పెంచుకుంది. భర్త చనిపోలా, భర్త ఇంకొకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు, కానీ వాళ్ళ అత్త మామలు ఆ అమ్మాయిని వాళ్ళ పిల్లల్ని చూశారు. నేను ఆ స్టోరీ బయట వెయిటింగ్ ఉన్నా ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు విన్నా. ఆమె బాధ, ఆమె ఇప్పుడు వాళ్ళ పిల్లలు పెరిగి పెద్ద అయిపోయాక ఇప్పుడు తన గురించి ఆలోచిస్తున్నావా? ఇప్పటిదాకా ఆమె ఆలోచించలే ఆమె గురించి. అంటే ఆమె వయసు అయిపోయింది, ఆమె ఏమన్నా నీట్గా ఒక శారీ కట్టుకోరు అన్నా కూడా ఆ స్కిన్ గ్లో ఉండదు. ఇప్పుడు మీరు ఎంత నగలు పెట్టుకున్నా స్కిన్ గ్లో పోయాక ఆ ఏజ్ని యూ కాంట్ బ్రింగ్ ఇట్ బ్యాక్. సో తన ఆశలు ఉంటాయి, చాలా మందికి చాలా ఆశలు ఉంటాయి. ఇట్స్ నాట్ అబౌట్ కాస్ట్లీ శారీ, ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్. అసలు మనం మనం ఇక్కడికి వచ్చిందే మనం తృప్తిగా అనుభవించడానికి. ఒక స్త్రీ అనేది ఎంత త్యాగాలు చేస్తుందో అనేది నా రూమ్ లో నిండుగా ఆ మాటలతో నిండిపోయి ఉంటాయి. సో వాళ్ళ అత్తమామలకు సెల్యూట్ అండి. అసలు ఇప్పుడు స్వాతి లాంటి వాళ్ళే కదా చాలా మంది మీ దగ్గరకు వచ్చి వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు,
ఫ్యాట్ సమస్య అవ్వచ్చు, వెయిట్ లాస్ సమస్యలు అవ్వచ్చు, రకరకాలు మీతో మాట్లాడతారు కాబట్టి మీకు యూ గెట్ దట్ ఇన్స్పిరేషన్ టు డిజైన్ ద రైట్ ఫుడ్, ప్రాపర్ ఫుడ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. ఇందాక స్వాతి చెప్తుంది కదా, ఇన్నేళ్లుగా తిననిది ఇప్పుడు తింటున్నానని. ఇట్ ఈస్ సో టచింగ్ నో. ఇలాంటివి వింటుంటే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. అరే అమ్మ దగ్గర పెరిగాము, మొగుడు మంచోడు, పిల్లలు బాగా చూసుకుంటారు, మనకి మనమే అన్యాయం చేసుకున్నామే అంతే కదా, ఫుడ్ సరైన ఫుడ్ తినకుండా. అది మేడం అన్నట్టు ఒక పిల్లలు సెటిల్ అయ్యాక అప్పుడు వస్తాయి మనకి ఆలోచన, అప్పుడు ఆలోచిస్తాం అనమాట. అప్పటి వరకు నిజమే, ఎవరు మనల్ని ఎవరు కట్టడి చేయరు, మనల్ని మనమే కట్టడి చేసుకుంటాం. మనకెవరు తినొద్దని చెప్పరు. అవును, అన్ని అడ్జస్ట్ అయ్యేది ఒక అమ్మాయే. కరెక్ట్. సో స్వాతి, ఫైనలీ టుడే ఈరోజు ఏమనిపిస్తుంది అంటే ఒక డయట్ అయితే ఫాలో అవుతున్నారు అండ్ ఒక మంచి లైఫ్ స్టైల్లోకి వచ్చేసారు. ఇప్పుడు వాట్ ఈస్ ద హోప్ ఫర్ ఫ్యూచర్? ఇప్పుడు 45 క్రాస్ అయింది, ఏంటి నెక్స్ట్ వాట్ అంటే ఏం చెప్తారు? నాకు ఈ హెల్త్ ఇది మంచిగా అయిన తర్వాత ఇప్పుడు ఈ ఆయాసం ఇవన్నీ తగ్గ నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. ఓకే, ఏదైనా నేను ఏదైతే అనుకుంటున్నానో అది చేయగల ధైర్యం వచ్చింది. మేడం చూస్తే ఇంకా ఇన్స్పైర్, ఇంకా తల్లాగా అవ్వాలనిపిస్తుంది. ఆడవాళ్ళ ప్రపంచము ఒక అగ్గిపెట్టి, ఆ అగ్గిపెట్టిలోనే అన్నీ ఉంటాయి. ఆ అగ్గిపెట్టితోనే ఆనందం, దాంట్లోనే దాచుకొని ఆ ఆనందాన్ని కూడా అనుభవిస్తారు. సో సక్సెస్ అవ్వకపోయినా ఆడవాళ్ళు సక్సెసే. అంతే అంతే అంతే. వినీలా కమర్షియల్, వినీలా మనీ ఎక్కువ తీసుకుంటుంది, ఇవన్నీ ఇది ఎక్కడ ఇప్పుడు కమర్షియల్ అయితే ఇప్పుడు వాళ్ళ పాప కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత 0 ప్రాబ్లమ్స్, వాళ్ళ పాపకి ఇష్యూస్ ఏమీ లేవు. సేమ్ డైట్ తీసుకొని ఒక మల్టీవిటమినే వాళ్ళకి అక్కడ దొరుకుతుంది. అవును. సో వేసుకొని చక్కగా వండుకొని తింటమే ఆ కష్టం. మళ్ళీ అవే క్యాలరీస్, తన హైటే ఉన్నారు వాళ్ళ పాప, క్యాలరీస్ సేమే ఉన్నాయి, ఎందుకు మళ్ళీ అని. నువ్వు తగ్గాక, నీకు తగ్గకపోతే అప్పుడు రండి. 2 months ఇది మీరు గతంలో కూడా 2-3 విషయాలు అలాగే జరిగింది కదా, భార్యాభర్తల విషయంలో జరిగింది, తల్లి కూతుర్ల కొడుకుల విషయంలో జరిగింది, 3-4 ఫ్రీగానే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి. లాస్ట్ వర్డ్ ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? ఆఖరిగా చెప్తానండి, ఖచ్చితంగా చెప్తాను. ఎవరైనా సరే మీరు డైట్ చేయాలనుకుంటే వినీలా గారి దగ్గరికి రావచ్చు, హ్యాపీగా రావచ్చు. ఏ మెడిసిన్ ఉండదు, ఇదంతా అబద్ధము. నాకు వినీలా గారేమి ఫ్రెండ్ కాదు, చుట్టము కాదు, తనేమి నాకేం కాదు. నేను ఎవరినైనా సరే నాకు నచ్చకపోతే నచ్చలేదని మొహం మీద, నాకు తెలుసు, నా సర్కిల్ వరకు తెలుసు నేను ఎలా మాట్లాడతాను అనేది. నా డైట్ అయితే చాలా బాగుంటుంది, తింటూనే తగ్గొచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తగ్గాలనుకుంటే రావచ్చు, హ్యాపీగా తినుకుంటే తగ్గొచ్చు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వాలి, ఖచ్చితంగానే ఏమి ఉండదు, మీ ఇష్టం అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.